#AskDr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజు ఎంవి 1998. సార్, నాకు ఫ్రంట్ ఏరియాలో హెయిర్ పల్చగా ఉంది అని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు నాకు PBS హెయిర్ థెరపీ రెఫర్ చేశారు. బట్ నాకు రిజల్ట్ రాలేదు. సో నేను ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చూస్తున్నాను. నేను ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? ప్లీజ్ రిప్లై మీ. మీరు హెయిర్ పల్చబడుతుంది అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి థెరపీ చేయించుకున్నారు. PBS థెరపీ అంటే ఫోటో బయోస్టిమ్యులేషన్ థెరపీ. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అదే పనిగా ఈ థెరపీని చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ థెరపీలో ఏమేమి యాడ్ చేస్తారంటే ఆప్టికల్ ఎనర్జీ అంటే లైట్ ఎనర్జీ. ఇప్పుడు ఈ లైట్ ఎనర్జీలో ప్రత్యేకించి ఇన్ఫ్రారెడ్ లైట్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మైక్రో సర్క్యులేషన్ అనేటువంటిది అండ్ బ్లూ లైట్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బయోలాజికల్ ఎనర్జీ పరంగా ఏం చేస్తారు అంటే కొన్ని నానో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడుతుంటారు. ఇవి స్కాల్ప్ మీద అప్లై చేసినప్పుడు అవి డీపర్గా పెనట్రేట్ అవ్వడం వల్ల ఎంతో కొంత ఉపయోగం జరిగే అవకాశం ఉంది. థర్మల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రో ఎనర్జీ అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మైక్రో పోర్స్ అనేటువంటివి కొంచెం ఓపెన్ అయిపోయి ఆ ఏరియాలో బ్లడ్ సప్లై పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా జరగడం వల్ల అంటే ఈ ప్రత్యేకించి PBS గ్రోత్ థెరపీ వల్ల ఏం జరగవచ్చు అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, డాండ్రఫ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, హెయిర్ థిన్నింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. బాల్డ్నెస్కి ఇది ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే కంప్లీట్గా కొత్తగా జుట్టు మొలిచే అవకాశాలు అయితే ఏమి ఉండవు. బట్ అట్లీస్ట్ ఉండే జుట్టుని కొంచెం కాపాడుకునే అవకాశం అయితే ఉంది. బట్ అలోన్ చేసేదానికంటే దీంతో పాటు మళ్ళీ మెడికేషన్స్ కూడా వాడినట్లయితే అంతో ఇంతో హెల్ప్ అవుతుంది. ఒకవేళ మెడికేషన్స్ వాడిన తర్వాత కూడా థెరపీ చేపించిన తర్వాత కూడా మీకు హెయిర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు లేదా ఆ ఏరియాలో ఇంకా పలచదనం పెరిగిపోతూ ఉంది, అది చూడంగానే బాల్డ్నెస్ లాగా తెలిసిపోతుంది అన్నట్లయితే డెఫినెట్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అలా కాకుండా జుట్టును కనుక దువ్వుకుంటే ఓ మోస్తరు సెట్ అయిపోతుంది, బట్టలలాగా తెలియట్లేదు అండ్ ప్రత్యేకించి ఇలా పార్టిషన్ చేస్తేనే పల్చగా ఉంది, అలా కాకుండా సైడ్కి దువ్వుకుంటే కవర్ అయిపోతుంది అంటే నేనేం చెప్తానంటే మీరు మెడికేషన్స్ వాడి ఈ హెయిర్ని మెయింటైన్ చేసుకోండి అంటాను. అలా కాకుండా కంప్లీట్గా బాల్డ్ అయిపోయి లైట్ పడితే మెరిసేలాగా అయిపోతుంది అని అనిపిస్తే అప్పుడు మీరు డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. బట్ దీన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అంటే ట్రీట్మెంట్స్ అనేటువంటివి అంటే నా ఉద్దేశం మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది అట్లీస్ట్ ఒక 6 months అయినా వాడాలి. సో మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర ఏదో ఒకసారి 2 సార్లు కాకుండా అట్లీస్ట్ ఒక 6 months వరకైనా ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ వాడండి. అలా వాడినప్పుడు కనుక మీ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతే ఇంకా మీరు ఫర్దర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా మెడికేషన్ వాడిన తర్వాత కూడా మీకు మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, ఇంకా ఫర్దర్ వర్సన్ అవుతుంది అని అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీరు డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే మీకు డోనర్ ఏరియాలో ఇనఫ్ హెయిర్ ఉండాలి అండ్ మీ ఫ్యామిలీలో కూడా డోనర్ ఏరియా కావలసినంతగా మిగిలి ఉన్నట్లుగా మనకు అట్లీస్ట్ ఫోటోల్లో అని తెలియాలి. అలా తెలిసినప్పుడే మీ డోనర్ ఏరియా పర్మనెంట్ అని తెలుస్తుంది. ఆ డోనర్ ఏరియా నుంచి మనం హెయిర్ తీసుకొని మళ్ళీ మీకు ఇంప్లాంట్ చేసినా కూడా అవి ప్రాపర్గా గ్రో అవుతాయి.